ఖమ్మం జిల్లాలో ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ అభివృద్ధి పనులను సమీక్షిస్తున్నారు. అలాగే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాగే ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రావుగ్రామరెడ్డి జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తూ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఖమ్మం జిల్లా మదిర నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క పర్యటించారు. సుమారు 60 కోట్ల రూపాయల విలువ చేసే అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. మదిర పట్టణంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను ప్రారంభించి ఇక నుంచి తెలంగాణ వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళాలను నిర్వహిస్తామని చెప్పారు. జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు విస్తరణపై ఆయిల్ ఫెడ్ దృష్టి కేంద్రీకరించింది. సంస్థ ఆధ్వర్యంలో 17 మండలాల్లో 30,000 ఎకరాల్లో రైతులు పంట సాగు చేస్తున్నారు. అత్యధికంగా సత్తుపల్లిలో 7,500 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగవుతుంది. వచ్చే సీజన్లో మరో 7,000 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. మదిర, ఖమ్మం డివిజన్లకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు ఆయిల్ ఫెడ్ జిల్లా మేనేజర్ రాయల రామకృష్ణారావు తెలిపారు. ఖమ్మం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రంథాలయాల్లో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి అవసరమైన పుస్తకాలు, ఇతర వసతులు కల్పించారు. ఖమ్మం నగరంలోని గాంధీ పార్కు, జమలాపురం కేశవరావు పార్కు, పాత నగరపాలక సంస్థ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన గ్రంథాలయాల్లో మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య ప్రత్యేక వసతులు కల్పించారు. అవసరాన్ని బట్టి నెల రోజులకోసారి కొత్త పుస్తకాలు కొనుగోలు చేస్తున్నారు. దీంతో జిల్లాలో గ్రంథాలయాలకు ఆదరణ పెరుగుతోంది. ఎండల తీవ్రత, ఉక్కపోత పెరుగుతుండటంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వేసవి ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. రోజువారి పనుల కోసం బయటకు వెళ్లిన సమయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కళావతిబాయి సూచించారు. వడదెబ్బ నివారణకు వైద్య ఆరోగ్య శాఖ పలు చర్యలు చేపడుతోంది. పారిశ్రామిక, కార్మిక వాడలు, ఉపాధి, వ్యవసాయ పనులు సాగుతున్న ప్రాంతాల్లో ఆరోగ్య శాఖ సిబ్బంది ప్రజలను చైతన్యపరుస్తున్నారు. వేసవి యాక్షన్ ప్లాన్ లో భాగంగా సర్వజన ఆసుపత్రిలో ప్రత్యేక వార్డును సిద్ధం చేశారు. 6 ఏళ్లలోపు వయసున్న అంగన్వాడీ చిన్నారుల్లో నేత్ర సమస్యలను గుర్తించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జాతీయ ఆరోగ్య మిషన్ కింద జిల్లా వ్యాప్తంగా ఈ నెల 7వ తేదీ నుంచి కార్యాచరణ ప్రారంభించారు. 6 ఏళ్లలోపు చిన్నారులందరికీ 2 వైద్యాధికారులు, ఫార్మాసిస్ట్, ఏఎన్ఎం, ఆప్థమాలజిస్ట్ తో కూడిన బృందాలు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. దృష్టి లోపాలతో పాటు మెల్లకన్ను, కార్నియా సంబంధ సమస్యల్ని గుర్తిస్తున్నారు. గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయగా ప్రస్తుతం పూర్వ ప్రాథమిక విద్యను బోధించే కేంద్రాల్లో కొనసాగిస్తున్నారు. జిల్లాలో 6 ఏళ్లలోపు చిన్నారులు 54,712 మంది పూర్వ ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్నారు. వీరందరికీ 12 బృందాల సాయంతో కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఖమ్మం నగరాన్ని చెత్తరహిత నగరంగా మార్చేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటి వరకు ఖమ్మం నగరంలో తడి, పొడి చెత్త కోసం 2 రకాల డబ్బాలు మాత్రమే కనిపించేవి. పారిశుద్ధ్య వాహనాలు 2 డబ్బాలతోనే ఇళ్ల నుంచి చెత్తను తరలించేవి. ఇక మీదుట 2 డబ్బాలతో పాటు 3వ డబ్బాను కూడా ఖమ్మం నగరంలో ఏర్పాటు చేయనున్నారు. తడి, పొడితో పాటుగా హానికర చెత్తను వేరుగా వేయాల్సి ఉంటుంది. ఖమ్మం నగరపాలక సంస్థ వాహనాలకు కూడా ఎరుపు, బ్లూ, గ్రీన్ 3 రంగుల డబ్బాలను ఏర్పాటు చేయనున్నారు. తొలి విడతగా వాణిజ్య, బహిరంగ ప్రాంతాల్లో ప్రజలు తడి, పొడి, హానికరమైన వ్యర్థాలను విడివిడిగా వేసేందుకు 120 ప్రాంతాల్లో 3 డబ్బాలను అధికారులు ఏర్పాటు చేశారు. లేఅవుట్ క్రమబద్దీకరణ పథకం గడువు ముగుస్తున్న నేపథ్యంలో నగరపాలిక, పురపాలికల్లో దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ మెరుగుపడింది. జిల్లాలో ఇప్పటివరకు 4,552 మందికి ఎల్ఆర్ఎస్ ఉత్తర్వులు జారీ చేయగా 57,86,00,000 రూపాయల ఆదాయం సమకూరింది. వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పనిచేసే అంగన్వాడీ కేంద్రాలకు మాత్రం చిన్నారులకు పౌష్టికాహారం అందించేందుకు అంగన్వాడీ కేంద్రాలను ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు తెరిచి ఉంచే విధంగా జిల్లా సంక్షేమ శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. అందుకోసం జూన్లో పాఠశాలలు తెరిచే వరకు అంగన్వాడీ టీచర్లు, ఆయాలు సగం రోజులు అంగన్వాడీ కేంద్రాలను తెరిచి పౌష్టికాహారం అందించనున్నారు. వేలాది మంది క్రీడాకారులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే వేదికగా నిలిచిన ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో అథ్లెటిక్స్ క్రీడాకారుల కోసం సింథటిక్ ట్రాక్ అందుబాటులోకి రానుంది. 6,65,00,000 రూపాయల వ్యయంతో ట్రాక్ నిర్మాణ పనులు మొదలయ్యాయి. మట్టి ట్రాక్లో శిక్షణ పొందుతూ ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న క్రీడాకారులకు కొత్త ట్రాక్ అందుబాటులోకి వస్తే అత్యుత్తమ ప్రతిభ చాటే అవకాశం ఉందని శిక్షకులు చెబుతున్నారు.